పెద్దలు గౌరవనీయులు కేంద్ర మాజీ జౌళి శాఖ మంత్రివర్యులు అట్లాగే పార్లమెంట్ సభ్యులు మాన్యులు శ్రీ కావూరి సాంబశివరావు గారి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తరపున వ్యక్తిగతంగా నా తరపున వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులకి వారి కార్యకర్తలకి అందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని ప్రకటిస్తా ఉన్నాం. కావూరి సాంబశివరావు గారు చాలా విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆ రోజు 2009 కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం మీకు తెలుసు. ఒకవైపు ప్రత్యేక రాష్ట్రం కావాలని, మరొక వైపు సమైక్య రాష్ట్రంగానే ఉండాలని వాదనలు జరుగుతున్న రోజులవి. ఆ రోజుల్లో ఉద్యమం పీక్లో ఉన్న టైంలో కావూరి గారు కేంద్ర జౌళి శాఖ మంత్రిగా ఉన్నారు. నేను ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గం చాలా పెద్ద ఎత్తున నేత కార్మికులు, నేతన్నలు, పరిశ్రమ, వస్త్ర వ్యాపార పరిశ్రమ ఉండే పట్టణం కాబట్టి ఆ సందర్భంగా వారు వ్యక్తిగతంగా చాలా నిక్కచ్చైన సమైక్యవాది, రాష్ట్రం ఉమ్మడిగానే ఉండాలని కోరుకున్న వ్యక్తి. మేము వ్యక్తిగతంగా అందరం కూడా తెలంగాణ వాదులు అనేది జగద్విదితం. కాబట్టి అయినా బేసిజాలు లేకుండా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా నియోజకవర్గంలో ఉండే నేతన్నల అభివృద్ధి కోసం వారిని కలిస్తే చాలా ఆప్యాయంగా పలకరించి ఆదరించి మీరు బాగుండాలి, అందరూ కూడా రాష్ట్రం బాగుండాలి అని అభిలషించి నా ఆహ్వానం మేరకి సిరిసిల్ల దాకా వచ్చారు. ఉద్యమం తీవ్రంగా ఉంది కదా, మరి ఈ టైంలో రమ్మంటారా, వస్తే మళ్ళీ ఏమన్నా మీకే ఇబ్బంది ఏమో అన్నారు. లేదండి, ప్రజల సమస్యలు వాటి పరిష్కారానికి సంబంధించినంత వరకు మీరైనా మేమైనా అల్టిమేట్గా ఒక బాధ్యతలో ఉన్నాము, కాబట్టి మీరు రావాలి సార్ అంటే ప్రత్యేకంగా వచ్చి దాదాపు 4 గంటలు ఉంటానని చెప్పి దాదాపు 7-8 గంటల పాటు సిరిసిల్లలో గడిపి అక్కడ కార్మికులతో చర్చించి, మాతో చర్చించి, అధికారులతో చర్చించి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా వారు చేయగలిగినంత సాయం చేసిన వ్యక్తి కావూరి సాంబశివరావు గారు. ఆ తర్వాత కూడా సిద్ధాంతపరంగా మాకు విభేదమే తప్ప ఎన్నడూ కూడా శత్రువుల్లా మమ్మల్ని ఎన్నడూ చూడలేదు. ప్రత్యర్థుల్లా సందర్భం వచ్చినప్పుడు పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు కాబట్టి తప్ప ఎక్కడ కలిసినా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, ఒక స్మైల్తో పలకరించే వ్యక్తి, మంచి విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సాంబశివరావు గారు. అట్లాంటి వ్యక్తి ఈరోజు మరణించడం అంటే డెఫినెట్గా ఇది వారి కుటుంబానికే కాదు, మరి మన రాష్ట్రానికి, అట్లాగే ముఖ్యంగా వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి అందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని, తప్పకుండా వారి కుటుంబానికి భగవంతుడి టైంలో, ఈ సమయంలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.